జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కుడివాడ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. స్థానిక జనసేన పార్టీ నాయకులు సంధు పవన్ కార్యాలయం వద్ద కార్యకర్తలు, వీర మహిళలు మరియు స్థానిక నాయకుల సమక్షంలో ఈ సంబరాలు మిన్నట్టాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు కొండంతంట జనసేన జెండా. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కష్టార్జితంతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రశ్నించే తత్వం నుంచి పాలనలో భాగస్వామ్యం వరకు జనసేన ప్రస్థానం రాజకీయాల్లో ఒక సంచలనమని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిబద్ధతే జనసేనను నేడు ఈ స్థాయికి తీసుకొచ్చిందని నాయకులు అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఎంపీ బాలశౌరి చేస్తున్న అభివృద్ధిని చూసి గర్వపడుతున్నారని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, నాయకులు పంచకర్ల అమర్, కోన కేశవ్, కోయిలపు రాము, సయ్యద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధం దశాబ్దం, ప్రయాణం సుదీర్ఘం అని చెప్పని 2014 మార్చి 14న కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టార్జితంతో స్థాపించినటువంటి జనసేన పార్టీ 12 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి కష్ట నష్టాలతో నేడు ప్రభుత్వ భాగస్వాములుగా జనసేన పార్టీని నడిపించినటువంటి తీరు దేశ రాజకీయ చరిత్రలో ఒక పెను సంచలనం. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి రాజకీయ వ్యూహం ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగించేటువంటి పరిస్థితి. ఆయన వేసే ప్రతి రాజకీయ అడుగు ప్రత్యర్థి పార్టీల అణగారిపోవటానికి మూల కారణం. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక కూడా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి తప్పితే మరేదీ కాదని చెప్పడానికి జనసేన పార్టీ ఒక ఉదాహరణ. అలాంటి జనసేన పార్టీ నేడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కార్యాలయం వద్ద ఈ రోజున మా నాయకులు, మా వీర మహిళలు, మా కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ రోజున ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఒక్క స్థానం కూడా గెలవలేదని ఎద్దేవా చేసినటువంటి పార్టీలు నేడు ప్రతిపక్షం కూడా కోల్పోయి అయోమయ పరిస్థితుల్లో రాజకీయ అయోమయాన్ని లోడవుతున్న పరిస్థితుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే జనసేన పార్టీ 2014లో పోటీ చేయకుండా కేవలం మద్దతిచ్చి 2019లో పోటీ చేసి అవమానపడి, బాధలు పడి నిజంగా నిలదొక్కుని 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఏ పవన్ నహీ ఏ ఆద్మీ ఆది హై అని, అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాదు, అతను ఒక సునామీ, అతను ఒక శక్తి అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రశంసించేటువంటి పరిస్థితిని మా నాయకులు, మా కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితంతో మొదలైనటువంటి ఈ పార్టీ నేడు వేలాది మందికి నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీల్లో కానీ గుర్తింపులు వచ్చి ఈ రోజున మేము రాజకీయ నాయకులు అని సామాన్యులు చెప్పుకుంటా ఉన్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఆదర్శం. ఆయన అడుగుజాడల్లో మేము